బెస్ట్ కన్నా బెస్ట్. ఏందే ఆడిదిగీడిదంటావు? ఆడిదిగీడిదంటే అంగట్లేసి తొక్తా మొగన్ని పట్టుకొని గవేనా అనే మాటలు మాట్లాడేది? ఏం మాట్లాడతానవే? ఎప్పుడు నా ఎంబడ పడతావు? తెల్లారులెత్తే నాతో నీకేందే చెప్పు. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా నీకు అంతగానో మొరుతాను? మరి లేకపోతేందే తెల్లారితే నా ఎంబడి పడతావు? నన్ను ఎప్పుడన్నా రికా ఉంచినావానే? పొలం కోపించేదాకా పొలం కోపివన్నావు, పొలం కోపించినాక వడ్లు అమ్మకరమ్మన్నావు, వడ్లు అమ్మకరమ్మాక పైసలు ఇవ్వన్నావు. పైసలు ఎంబడైతారానే? టైం పెట్టిరు వచ్చినాక ఇయ్యరా? ఏమన్నా దాచుకుంటారా? నేను ఏమన్నా కోసుకొని తింటానా? కడుపు నిండా తాగుతానా? నువ్వు కోసుకొని తింటావో బొత్తాలు తాగుతావో అని అంటలేను. అలా పైసలు ఇవ్వాలి కదా, అవి ఇవ్వాలే అంటానా. టైం దగ్గర పడ్డది కదా. అయ్యో పైసలు ఇయ్యాల కాకపోతే వెనక ముందు ఇస్తాం గానే అలా ఆపది కందించిన వాళ్ళే ఏమన్నా ఎగగొడతావా ఏంది? నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు. టెన్షన్ పడకుంటే ఎట్లుండాలి? ఏమన్నా నువ్వు పోయి అడకొచ్చినావు పైసలు? నేను పోయి అడకొచ్చిన. రేపు వాళ్ళు నిన్ను అడగారు, నన్ను అడుగుతారు. ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని అంటానా? నీ అవ్వ ఇక్కడ ఉంటే అప్పుల కంటే నువ్వే ఎక్కువ తిట్టేటట్టున్నవే. పొయ్యాన్ని అడక తాగు వడ్ల పైసలు ఇత్తడో ఇయ్యడో మళ్ళా వాయిదా పెడితే ఏం చేద్దాం? ఏం పెట్టడు కానీ పోయి బతలాడు పోయిస్తాడు. ఏం బతిలాడతాం? ఏమన్నా చుట్టపోల్లా బతిలాడా? బిడ్డను చూడక బాగా రోజులే ఎట్లున్నదో ఏమో బిడ్డ. ఫోన్ చేసి రమ్మంట. బిడ్డ రావాలి. ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదమ్మా, ఇంటికాడ సామాన్లన్నీ చదువుతానా. నువ్వు మంచిగున్నావానే? ఏం లేదు బిడ్డ, మంచిగానే ఉన్నాం కానీ అల్లుడు ఉన్నాడా? అల్లుడు ఎట్లున్నాడు? అల్లుడా? మీ అల్లునికి ఏమైందా అమ్మా? మంచిగానే ఉన్నాడు. వడ్ల పైసలు అడకరా అని ఇప్పుడే పంపించిన. సరే బిడ్డ, అల్లుడు వచ్చినాక మెల్లగా చెప్పి 2 రోజులు ఉందరు రా బిడ్డ, నిన్ను చూడబుద్ధి అవుతుంది. అల్లుడా? మన ఇంటికా? నన్ను ఒక్కదాన్న తోలుతాడు గాని ఆయన ఎక్కడ వస్తాడే? ఆయన రానే రాడు మన ఇంటికంటే. ఎట్లనో మెల్లగా ఒప్పించి తీసుకొని రా బిడ్డ. సరే తీయ అమ్మా, నేనైతే ఆయనకు చెప్పి చూస్తా. అత్తనేమో తీసుకొస్తా, లేకపోతే నేను ఒక్కదాన్నే అత్త తీ. సరే బిడ్డ, ఎట్లనే చేసి మెల్లగా ఒప్పించి తీసుకొని రాలి. బాగా రోజులు నేను చూడక. సరే తీయ అమ్మా, వచ్చినాక చెప్తా. అత్త అంటే మా తీసుకొస్తా తీయే. సరే సరే బిడ్డ, ఉంటా. అవ్వ నా పిల్లని చెప్తుంది కదా, ఇంకా వడ్ల పైసలు రాలేదే అంటే పోయి అడకరాపో అడకరాపో అన్నది. ఆ సేటు దగ్గర పోయినాక సేటు ఏమన్నాడు? పైసలు ఈ సేటు వడ్ల పైసలు అంటే శంకరి ఊళ్ళో నువ్వు ఒక్కని అమ్మినవా, వచ్చినాక ఇత్తపోవా అని. ఇది పోపో అని అందరి ముంగట అయితే ఇవ్వబట్టే. పాపం సేటు అయినా నా పైసలు ఒక్కని ఆపుకొని ఏం చేస్తాడు చెప్పు? మరి రాత్రి అంటే ఎదువైనవరా? ఈ మిట్ట మధ్యాహ్నం పురుషు పెట్టి తొంగుతాను. ఎటు పోతున్నాయి బావా? నైట్ డ్యూటీ పోయి వచ్చిన. అబ్బా కొడుక, పొద్దు డ్యూటీ కాకుండా నైట్ డ్యూటీ కూడా చేస్తాను వారా? ఇంతగానం సంపాదించి ఏడదత్తాను. పొద్దున దాకా తెల్లని దాకా అయితేనే సరిపోతలేవు, ఇంకా దాసదాకి వచ్చిందా అనే బావా? అబ్బా కుమారిగా, నేను ఏడ పైసలు అడుగుతానని ముందే ఇంకా దాచేకాడికి వచ్చిందా అంటాను వారా? నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు షాయ కూడా తాగియవు. ఛాయ్ ఆయిల్ అంటే పైసలు ఉండేదా బావా? పొద్దు డ్యూటీ చేస్తాను, రాత్రి డ్యూటీ చేస్తాను, షాయకు పైసలు ఉండేయారా? నీ కారడ్డం మాటలు కాకపోతే ఏడేరిపోతున్నాయి బావా, వచ్చినాయి అన్ని అటే పోతున్నాయి. అటంటే అటు పెడతాను ఏంది? అటు పెడతా బావా. ఈ కారడ్డ మాటలు మాట్లాడక వచ్చిన పైసలన్నీ మా బాపుకి ఇస్తా. మీ బాపుకి ఇస్తావా? నీ ఖర్చుల మందం నీ జేబులు ఉంచుకోవారా? 5కు 10కి మీ బాపుని అడుగుతావా? ఏం మనిషి ఉన్నావురా? ఇదిగో బావా, సంవత్సరం వెళ్ళక ముందు మా బాపు 2 లక్షలు సంపాదించమన్నాడు. అందుకే రూపాయి సంపాదిస్తాను ఖర్చు పెట్టకుండా. ఎందుకురా? ఎందుకా? 2 లక్షలు సంపాదిస్తాం, మా బాబు మంచి పిల్లల నుంచి పెళ్లి చేస్తా అన్నాడు. ఇసగారిది మీ బాబు చెప్పిన మాటలు నమ్మి 2 లక్షలు సంపాదించి మీ బాపుకి ఇస్తానవా? నాకు ఒక 20,000 ఇరా, మంచి పిల్లని చూసి పెళ్లి చెప్తా. అబ్బా బావా, ఈ ముచ్చట నాకు ముందు చెప్పిన అయిపోగానే. నీ నువ్వు నన్ను ఎప్పుడన్నా అడిగినావా? బావా నాకు పెళ్లి చేసుకో బుద్ధి అవుతుంది, మంచి పిల్లని చూడ నేను చేసుకుంటా అంటే చూడపోతున్నా రావులే?
కరెక్టే, నీకు చెప్పినా అయిపోవు బావా. మరి 20,000 ఇస్తావా మీ బాబు చూసిన సంబంధం చేసుకుంటావా? 1,80,000 మా బాపుకి ఇచ్చిన, ఇక ఇంకో 20,000 ఇస్తే మా బాపుకు ముడతాయి. ఓవర్ యాక్షన్ చేయకరా. ముడితే మా బాపు మంచి పిల్లని చూసి ఇక పెళ్లి చేస్తాడు. ఇక మీ బాబు నాకంటే మంచి పిల్లని చూస్తారా? నువ్వు 20,000 ఇస్తావా అయ్యవా చెప్పు, మంచి పిల్లని చూస్తా. నీకు 20,000 ఇస్తే గంగా కలిసినట్టే. మా బాబు మంచి సంబంధం చూస్తాడు, పో బావా. పోతారా? మీ బాబు నీకు ఏ పార్టీ సంబంధం చూస్తాడో నేను చూస్తా, నువ్వైతే మొఖం అక్కు అక్కు. ఇంకా ఎవరిని అడగాలి? ఇది వడ్ల పైసలు పట్టుకోకపోతే నా తలకాయ తినటట్టున్నది. ఆ కుమారి గారిని అడుగుతాను, ఆడియక బాయ. రవలి రవలి, కొన్ని మంచిలు పట్టుకురావే. సరే. పైసలేమి ఏమనుకోవద్దు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. నీ దండం పెడితేనే ఆ సేటు దగ్గర పోయి పైసలు అడిగితే నా ఇజ్జత్ ఇస్తాడు. ఇంకా వడ్ల పైసలు రాలేదు. ఊళ్ళో నువ్వు ఒక్కనే అమ్మినవా? ఊళ్ళో ఎవరికన్నా ఇచ్చిన ఒక్కసారి అడుగుపో అన్నాడే. నువ్వు మాటికి రాకు, ఫస్ట్ వడ్ల పైసలు రాగానే నీకే ఇస్తా అని అన్నాడు. నువ్వు కనుక ఆయన ఫోన్ చేసి ఇస్తాడట. ఏం చేద్దామంటావు మరి? సరే గాని ఇగో మా అమ్మ ఫోన్ చేసింది, ఓ 2 రోజులు ఉండద్దబ్బా. ఏడికి వచ్చేది? మీ అమ్మగారింటికి పెళ్ళైన కానీ నువ్వు చెప్పడానికి వచ్చినా సరిగా నేను రాను. నీకు ఓ బుద్ధి అయితే ఓ 2 రోజులు కాదు 10 రోజులు ఉండు. ఉండవా? అయ్యో మా వాళ్ళ ఇంటికి అనగానే నాగుంపాం పడిగిప్పినట్టు ఇప్పుతాను. అదే మీ చిన్న వాళ్ళ ఇంటికో పెద్ద వాళ్ళ ఇంటికో ఫంక్షన్లకు పోదామంటే నేను అత్తలేనా? ఆనే ఉండి 4-5 రోజులు పని చేసుకొని వస్తాను. నేను అట్లనే అన్నానా నీ లెక్క? నువ్వు ఒక్కనేవో అని. అయినా నువ్వు మా ఇంటికి వస్తే మా ఏం తక్కువ చేసింది నీకు? మన పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి పోతే మీ అవ్వ మటన్ తెచ్చింది, చికెన్ తెచ్చింది, చేపలు తెచ్చింది, తలకాయ మటన్ తెచ్చింది, బోటు తెచ్చింది. తెస్తే అల్ల ఒక్క ముక్క నుంచి నానే నీ తమ్ముడు చెట్టుకు అంత పెరిగిండు. గాని మరి బావ కుంచుదాం, బావ తినపోతే ఏమన్నా అనుకుంటాడు. మా అక్క భర్త అని కొద్దిళ్ళని ఉన్నదా అనే చుట్టాలేదేం లేదు. నీ కుర్చీ మీద కూర్చుంటే ఆడు బల్ల వినమంటాడు, నీ బల్ల విన కూర్చుంటే ఆడు కింద కూర్చుంటాడు. గదే నానే. ఏ గాని పట్టించుకోవద్దే, ఆడు మనిషి పెరిగిండు గాని ఆయనకి బ్రెయిన్ పెరగలేదే. ఏం చేద్దామంటావు మరి? ఏంది బ్రెయిన్ పెరగలేదా? బ్రెయిన్ పెరగనోడు ఏం చేయాలి? పెట్టింది తినాలి, మలుచుకొని పండాలి. ఆడు బీర్లు కూడా తాగుతాండే. అయ్యో అని తెలియక తూపై తాగిండు కావచ్చు. తూపు అయితే ఒక్క బీరు తాగుతాడు, 2 బీర్లు తాగుతాడు. ఆడు 22 బీర్లు తాగిండే. ఏమైందిరా బామ్మ 22 బీర్లు తాగినామంటే, ఇవి నాకు ఉత్తే బావా అన్నాడు. సరిపోయినా మరి ఇంకా కావన్నారంటే ఇంకా 10 అయినా తాగుతా అంటాడు. ఆయనకి బ్రెయిన్ లేదా అనే? ఆయన కడుపులా కైతే ఇంకా తమ్ముడిని వెనకేసుకొస్తానవా? దూపాయి తాగిండు పోరుడు. ఇంకా పెళ్లి చేస్తానికి ఏం తెలియదు అడటట్టే ఉండవు, ఇంకేం తెలియదు అడటట్టే ఉండవు. నువ్వు మా ఇంటికి అచ్చుడు ఇష్టం లేక మా తమ్ముడి మీద పడెడతానా? అబ్బో మీ తమ్ముడు మారాజు నాకేమన్నా పెడతాడని అని మీద వాడు ఎడతానా? అయినా మీ ఇంటికి వచ్చి నాకు నచ్చదే. పోతే నువ్వు పోయిరాబో. అబ్బను గట్లానకే మా తమ్మునికి చెప్తా బావకు మంచి మర్యాద అని. నువ్వు తిన్నాకనే తినమంట, నువ్వు తాగినాకనే తాగమంట, నువ్వు కుర్చీలో కూర్చుంటే అని కింద కూర్చోమంట, నీ కాలు కూడా ఒత్తుమంటనే. కానీ నువ్వు రాయే పోదాం. నువ్వు చెప్తాంటే మంచిగానే ఉన్నది కానీ ఆడినాడు కానీ ఆడు 1 పెగ్గు 2 పెగ్గులు వేసింది అనుకో, ఆడు బావ అవుతాడు, నేను బామ్మారిది అవుతా. అంతా ఉల్టా పల్ట అవుతుంది. ఏ గట్లేం కానీ మంచిగా చూసుకో అని చెప్తాను దాయే. ఎందుకో నీ మాటలు నాకు నమ్మబుద్ధి అవుతలేదే. నేను రాను. నువ్వు నా ఎంబడి ఎందుకు పడతానవే? రానంటే రావో చెప్పు. నేను రానే. రాకపోతే నేను ఇక అన్నం తిను. ఇప్పుడు ఎందుకు ఎడతాను? నేనేమన్నా అన్ననా? నువ్వు ఎందుకు రానంటారో చెప్పు. వాడికి వచ్చినాక మీ తమ్ముని వేషాలు చూస్తే నాకు కోపం వస్తుంది, నాకు బీపీ పెరుగుతుంది. అందుకే రానంటాను. అట్లా కానీ అని చెప్పినా కదా. నువ్వు కానివే అన్నేమో కూడా సరే అంటాడు. బయటికి పోయినాక వేరే ఉంటుంది అని కథ. నేనున్నా కదా, నేను చూసుకుంటాను దావే. పెళ్ళైనాక కొత్తలా మా పెద్దమ్మ కొడుకుని తీసుకొచ్చినప్పుడు మీ అమ్మోళ్ళు మేకను కోసిరా. మేకను కోసినాక ఇంత మటన్ తెపోరా బామ్మర్దన్న. మా పెద్దమ్మ కొడుకు 1 పెగ్గు తాగే ముందుకు ఆడు 1/4 తాగింది. సరే బామ్మర్ది తాగిందని సప్పుడెక్కున్నా. ఆడు 2 ముక్కలు తినే 1/2 కిలో కూర తమ్ముడే మింగే.
ఏ ముఖం పెట్టుకొని రమ్మంటవే చెప్పు. మళ్ళా బోటు తెమ్మన్నా, బోటి తిన్నాడు. కాళ్ళ పుడుసు తెమ్మన్నా, తాక్కుంటేనే అత్తన్నాడు. తాగిన కాడికి ఏం ఏర్పడతలేదు. నీ తమ్ముడు కసుంటోడు, ఇంకా బేరు విరగలేను. బేను విరగనోడు ఇంట్లో నడి ఇట్లా వండాలి. ఇట్లా అందరికి కాకుండా తింటాడానే. ఏం మనిషి అరే అదంటే అప్పుడు 5 సంవత్సరాల కిందనే, ఇప్పుడు అది మా తెలివచ్చింది. ఏమో ఆడి వేదంకా తెలివి తెల్లారుతుందో ఎట్లుంటుందో. సరే తయారైపోదాంపా, రాకపోతే నా ఎంబడి పడతావు కదా నువ్వు. అత్తానపా. చూసి రౌల్లా, నా అత్తగారింటికి పోతానా. పేరు నాది, తిండి మా బామ్మారిది. ఇక చూడు ఎట్లుంటుందో. ఇది మర్యాదిత్త అంటారు కదా. ఆడికి పోతే నన్ను పట్టించుకోరు. దీని బాధకే పోడు. ఏం చేయాలి? మెడకు పడ్డ పాము కరవక తప్పదంటే ఇదే కావచ్చు. రానంటే అలుగుతే నాకు మంచిగా అనిపించేది. పిల్ల వలిగింది అనుకో ఇల్లు మంచిది కాదు. అందుకే నా చిర నచ్చకుండా పోతా. ఆడు నాకు విలువ ఇచ్చినా మంచిదే, విలువ ఇవ్వకుండా మంచిదే. తొక్కు తింటా, కూర తింటా. 2 రోజులు నుండి దీన్ని తీసుకొస్తా. మళ్ళీ వడ్ల పైసలు అడుకోవద్దుగా. వడ్ల పైసలు అడుకోవాలి కదా. రజిత మామ చెప్పే. ఏమైనా 2 నెలల క్రితం తీసుకొని 4-5 నెలలు అవుతుంది కదా. అయ్యో ఇత్తంది మామ. 2 నెలల కానీ తీసుకుంటుంది, 4 నెలలు అవుతుంది. ఇంకెప్పుడు ఇస్తారు? అయ్యో ఇత్తంది మామ, వరి కోసినాం కదా, వడ్లు అమ్మినాక ఇత్తంతి. అర్ధ పైసలు ఎప్పుడు వస్తాయో, మీరు ఎప్పుడు ఇస్తారో. మీకు ఇచ్చుడే తప్పైంది. అయ్యో గట్లెందుకు అంటున్నావు మామ? అవసరానికి అని ఇత్తి, నాకు అక్కర ఉండదా? మరి ఇంకెట్ట అనాలే? అయ్యో మామ 4 నెలలు ఆగినావు కదనే, ఈ 1 నెల ఆగు. ఈ నెల అయినాక నీ పైసలు నీకు ఇస్తాను నేను. సరే ఇక నీ ఇచ్చామో ఏమది, ఇక ఇచ్చినందుకు ఎప్పుడు ఇస్తారో ఏమో. చూసినావా మనం వస్తున్నాను. మీ అవ్వ మీ తమ్ముడిని తోలితే ఏమైంది? నడుచుకుంటా పో అన్న బస్సు దిగి. అయ్యో అని చెప్పింది, మర్చిపోయిండు కావచ్చు. ఇంటికి పోయినాక ఏం మర్యాద ఇస్తాడో ఏమో. అసలు అటు మందలు ఇస్తాడంటావానే? మా మందరిద్దరు తీయే. నేనైతే మందలియ్యా. ఆనిస్తాడే బావ అంత మంచిదే అనరాక. ఒకవేళ ఆడు ఇట్లా మందలు అయిపోయింది అనుకో, నువ్వు అటు నేను ఇటు, నీ వాళ్ళ ఇంటికాడ అయితే నేనుంటా. అర్థమైందా? అర్థమైంది. కర్మ. నాకు రాబుద్ది దండ పెడితే ఇక గేట్లకు అడుగు పెట్టే అయిపోతుంది. అమ్మా బాగున్నా కాచిరే బాగున్నానే. బాగున్నా. ఇప్పుడేనా బిడ్డ రావడం? ఇప్పుడే అరే తమ్ముడు, మీ బావకు నువ్వు మర్యాద చెప్తానా? ఆయన తిన్నాకనే తినాలే. సరేనే. ఆయన తాగినాకనే నువ్వు తాగాలే. సరేనే. లేకపోతే ఆయన పోతా అంటాను. సరేనే. నేను చెప్పి నేను ఎత్తా అని ఒట్టే చేస్తా ఒట్టే. సరేనా? అమ్మా అమ్మా ఏమైందే? మీ తమ్ముడు చెప్పినావా? చెప్పింది. ఒట్టు చెప్పినా. నేను తిన్నాకనే తింటాడు కదా. నువ్వు తిన్నాకనే తింటాడు, నువ్వు నీళ్ళు ఆయనకనే తాగుతాడు, నువ్వు అన్నాకనే అంటాడు. అంతేనా? అంతే. ఒట్టేసిందా మరి? కేసిండే. అమ్మా అమ్మా బాగా వచ్చిండు, మంచిగా మరదా సరే. నువ్వే నాకు చెప్తాను వారు, నువ్వు చేసిన పనికే 5 ఏళ్ల నుంచి ఆయన ఇంటి మొక్కనే చూడు. సరే గాని ఆయనకు కౌస్ అంటే ఇష్టం. నువ్వు పోయి 1 కిలో మటను, కిలో చికెను, ఆయన ఏం తాగుతాడో అది పట్టుకొని రాకు. సరేనే. సరేనా? సరేనే. పైసల దారం చెప్పండి రా. మీ తమ్ముడేందే ఇంత మారిపోయిండు? మరి ఏమనుకున్నావు మా తమ్ముడు అంటే?
నువ్వు అన్నట్టు 5 సంవత్సరాల అని బుద్ధి వచ్చిందే. అవును వచ్చింది. అల్లుడు ఏం తీసుకురమ్మంటావు చెప్పు? చేపలు తింటావా, మటన్ తింటావా, తలకాయ తింటావా, కోడి తింటావా, లేకపోతే నాటుకోడి గోపి అన్న? అయ్యో అత్తమ్మ అవన్నీ ఒకటేసారి ఎందుకు? ఉంటాం కదా 5-6 రోజులు, రోజుకో కూర అనుకుందాం కానీ 1/2 కిలో మటన్ అయితే తెప్పిది. సరే బిడ్డ చెప్పలు పెట్టి. సరే సరే. అమ్మా మందట తెస్తాడా తమ్ముడు? అయ్యో అది కూడా నువ్వు నాకు చెప్పన్నా బిడ్డ. అల్లుడు వచ్చిండు గాయంతో చూసుకోనా, తమ్మునికి ఇచ్చిన తెమ్మన్నా. మీ అమ్మని ఎందుకు అడుగుతాను? రాక రాక అల్లుడి ఇంటికి వస్తే ఎట్లా మటన్ తెప్పిస్తాంది, మందు తెప్పియదా అని. నేను ఎందుకు అడగమన్నా? రావాలి దూపు అయితే అంత మంచిది లేవా? సరే తెస్తా. ఇగో అట్లా నేను లుంగి కూడా తెస్తా. ఉడకపోతాను. అబ్బా మా బామ్మారిది గాడు నాకు మర్యాద మంచిగానే ఇస్తాడు. నా పిల్లవానికి మంచిగానే భయం చెప్పింది. లేకపోతే నువ్వు బావకు మర్యాద ఇవ్వకపోతే మీ బావ మన ఇంటికి రానవచ్చు. ఆడు అంగంగి నమస్తే పెడతాడు, చేతులు కట్టుకుంటాడు. పోయిన సంవత్సరం ఇట్లా లేడు వాడు. అది అన్నట్టు మారినట్టున్నది అని బ్రెయిన్ పెరిగింది ఏమో. పెగ్గేసినాక పాత లెక్క అయితే ఏంది కొంప తీసి. ఇగో ఈ ఊళ్ళో నీళ్ళేందే మందం ఉన్నాయి, గొంతుకంత తడుతుంది. మా తమ్ముని ఫిల్టర్ నీళ్ళు తెమ్మంటది. ఇంకా పని చేయి. ఇన్న ఉంటావు నువ్వు కట్టుకుంటే మీ అవ్వ చూస్తే ఏమనుకుంటే లోపలివా? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అక్క బావ వచ్చారు. మటన్ మంది వాళ్ళు ఫుల్ వేసిరే. అమ్మా అమ్మా మటన్ మంది తీసుకొచ్చింది. సరే గాని బావా ఇంట్లో కూర్చుంటాడో బయట కూర్చుంటాడో అడిగి తీసుకపో. సరే. మంచిగా మర్యాద ఇయ్యి. సరే బావా మరి మంది తీసుకొచ్చిన ఇంట్లో తాగుదామా బయట తాగుదామా? అరే ఇంకా తాగితే అత్తమ్మ చూస్తుందిరా, బయట తాగుదాంపా. సరే బావ. మళ్ళీ ఇంకా తాగినావు అనుకో నేను ఒక్కడనే తాగుడు అవుతుంది. నువ్వు తాగు మీ అమ్మమ్మ కూడా. అందుకే ఇద్దరు బయట తాగుదాం. సరే బావ. అమ్మా బావ నేను బయటకు వస్తున్నామే. ఆ సంచి సరే మటన్ గారు మంచి అండిపెట్టు. అగో 2 గిలాసాల మందు పోసి నాకు 1 గిలాస్ ఇచ్చి తీసుకో అంటావు. నువ్వు తాగవారా? అది కాదు బాబా, అక్క నీకు బాగా మర్యాద ఇవ్వలేదు. ఏం కాదురా, తాగు. అంతే అంటావా? తాగురా. నువ్వు నేను తాగినాక నువ్వు తాగుతావా? ఇట్లయితే మర్యాద ఇచ్చినట్టారా? నేను నీ గురించి ఏమనుకున్నా కానీ నువ్వు మస్తు మారినవరా బామాది. నువ్వు గిట్లుంటే 2 సంవత్సరాలకు కాదు నెలకొకసారి వస్తారా? ఫస్ట్ నాకు మర్యాద ఇవ్వాలి బా. ఇస్తా బావ. మర్యాద లేకపోతే నాకు భారమైనట్టు అవుతుంది. అర్థమైందా? అర్థమైందా బావ? మర్యాద సల్లగుండా 90కి ఎక్కువ కూర్చున్న వారు ఒకటేసారి. బావా నీకు మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇస్తా చెప్పేసి అక్కకు ఒట్టేసిన. ఈ పాటలు కాకపోతే ఇంకో 2 పాటలు ఎత్తిపించుకుందాం. అరే నువ్వు మర్యాద ఇస్తానవురా, నాకు మా అర్థమైంది. 90 కంటే ఎక్కువ ఖర్చు కొట్టినవురా, నీకేమన్నా అయితే
నాకు మర్యాద ఇచ్చేటోళ్ళు వాళ్ళరా. బావా నీకు నా కార్యం గర్వత నీకు లేదు, నీకు మర్యాద కావాలి. అయినా అక్కకు మాట ఇచ్చా నీకు మర్యాద ఇస్తా అని, అయినా ఇస్తా నీకు. పిస్తోడా నేను గట్లా అంటలేనురా. పిడాత ఒక్కటేసారి 90 తాగుతీవి, నీకు మంది ఎక్కదారా? బావా నా బాడీకి ఫుల్ బాటిల్ మంది ఎక్కదే. ఫుల్ బాటిల్ తాగిన ఎక్కదా? ఎక్కదే, నువ్వు తాగులేపు. నా పేరు చెప్పి ఆపు తెచ్చినావు, నాకు పెగ్గు పోసినావు, నువ్వు 1.5 తాగుతాను రారా? ఇదేనా నీ మర్యాద? నీకు మర్యాద కావాలి కదా, మర్యాద టన్నులు ఇస్తాను బావా, నువ్వు కానీ లేపు. ఇది కాకపోతే ఇంకా 2 బాటిల్ తెప్పిస్తావు. నీ ఉన్నా కదా బావా, బామరుతున్నా నీకు. ఆవురా మొద్దు బామ్మారిది, నాకు పెగ్గు వత్తివి, నువ్వు ఆపు లేపుతివి. నువ్వు ఎట్లా తాగుతానవురా? అది కడుపు ఆకయ్యా. అవ్వ కొడుకు సరిపోయిందారా? బావా ఈ ఆఫ్ ఇది ఉంది బావా, ఇంకా 2 ఫుల్ తెప్పిస్తా. ఎందుకురా ఆ 2 ఫుల్ బాటిల్ నువ్వు తాగుదామనా? అరే బామ్మారిది అది కడుపు ఆకయ్యారా, ఆపు ఒకటేసారి గుద్దుతీవి. అరే నువ్వు మందు తాగుతాంటే నాకెక్కుతాందిరా. ఇంకో ఇది కూడా తాగురా. ఏ బావా అనుకుంటారు, ఇవి కాకపోతే ఇంకా 2 ఫుల్ తెప్పిస్తా. ఎందుకు బావా? మా తెప్పిత్తు కానీ నువ్వు తాగుడు చూసి నాకెక్కిందిరా. ఇంత తాగు, నాకు అద్దు. అద్దు బావా, మళ్ళీ అక్కేమని అంటది, నీకు మర్యాద చేయాలి మళ్ళీ నేను. అద్దు బావా. అరే తాగురా. అద్దు బావా. అరే ఏం లేదు తాగురా. అద్దు బావా. తాగురా. అరే బావా అక్క మాట ఇచ్చిన, అద్దు బావా. నీ మాట సల్లగుండా ఏం కాదు తాగురా. ఒక వారి ఆకలి అవుతుంది, ఇంత మటన్ తోటి తిన్నా పారా. ఈడు నా ఇంటికి వచ్చినట్టున్నాడు, ఈయనకి నీ బామ్మరిదైనా ఈడు నాకు బావ అయింది. నీ అక్క మర్యాద సల్లగుంటా. ఇవేనారా నీ మర్యాద పాడుగాను. ఏం మారుతున్నావురా? నిన్ను వస్తే ఈ ఊరు మొత్తం సరిపోతావు, 3 కింటాలు వెళ్తావు. మీ తమ్ముడికి మర్యాద ఎక్కువైంది. మీరు మీ ఇంటికి వచ్చినట్టు లేదు, మీ తమ్ముడు మా ఇంటికి వచ్చినట్టున్నాడు. కథ నేను అనలేదా? అయితే కానీ అత్త మర్యాద మంచిగానికి మర్యాద ఎక్కువ అయింది, కానీ నాకు కావాలైతే ఇంకా తన్నం వేసుకురాపోతే ఇంకా చేతులు పాడు కట్టుకోకుండా ఏం కదా. తాగిండంటే తెల్లారు తగలేవాడు, ఎట్లా అన్నాడు చూడు. అబ్బా మీ అబ్బా మటన్ మంచిగా అండిందే. ఇటు తినరానే లేపూరి లేపడుగా వచ్చే చెప్పిరా మరి తినడా? ఏం కాదా? ఏం తీగ అల్లుడు నువ్వు ఇక్కడ వండుకోబెట్ట. ఏంది నీ బొంతల వండాలే, నీ కొడుకు బల్ల విన వంటడా? ఇన్న వాడరావలి గందికే నీ ఇంటికి రానన్ననే. ఇంటికత్తే అల్లుని గిదేనే అత్త బొంతల అల్లుని వండబెడతావు, కొడుకును బల్ల విన వండబెడతావా? ఆ చట్టం 10 మందికైనా లేవాడే. నన్ను ఇప్పుడు తాగేటప్పుడు తీసుకొచ్చేటప్పుడే మొత్తం ఒరుగుతే ఇంకో నా దెబ్బలన్నీ కూని పోయినాయి. ఆడు మనకేడా తెస్తాడే, పానం ఉన్నాడే లేవాడు, ఆడు నిద్ర వేండు లేస్తాడు. ఆడే 2 గింటలు ఉన్నాడు. నువ్వని నాకింత భయం చెప్పావు అత్త. ఒవ్వా ఎవరికన్నా వెళ్తే బామ్మది గాడు బెల్ల విన వన్నాడు, బావ బొంతల వండంటే ఇజ్జత్
ఇచ్చని మనం పోతుంది అబ్బాయి పోతా నేను పోతా ఆగే ఆడు చిన్న పొరగాడు అని ఇంకా మైండ్ రాలేదే. ఏంది ఆడు చిన్న పోరడా? ఆడు గున్నెనుకున్నట్టున్నాడే అని వస్తే 3 ఊళ్ళో పెట్టు సరిపోతాడు. ఆడు చిన్న పోరడా అనే ఆడు కావన్నా ఎత్తాడు. తాగేటప్పుడు బావా అక్కకు మాట ఇచ్చిన మర్యాద బావా మర్యాద అన్నాడు. ఆ తాగుడుకు నాకెక్కిందే నీ దండం పెడతా. నీ అవ్వను నీ తమ్మును చూడబుద్ధి అయితే నువ్వు ఒక్కదానివి రాగాని నన్ను తీసుకురాకు. నా ఇజ్జత్ మానం తీయకు. అన్ని చేసి నువ్వే ఇట్లా చేస్తే ఎట్లనే? అయ్యో బిడ్డ నీకు దండం పెడతా ఇట్లా అనుకోకు. అల్లునివైనా కొడుకువైనా నువ్వే. వాడు తాగితే ఇట్లనే చేస్తాడు బిడ్డ. చిన్న పొరగల మనస్తత్వం. నువ్వేమనుకోకు బిడ్డ. మా అమ్మ చెప్తాను అదే జరిగింది. ఆడు ఇంకెప్పుడు మారుతాడే అని భయం చెప్పాలి అత్తమ్మ. లేకపోతే రాను ఆడు ఇంకా చెడిపోతాడు. సరే నాకు మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు. సరే ఆయనకి చెద్దరి తెచ్చి కప్పు వండుకుంటాడు. నీకు వండుకుంటా నమ్మదగ్గర వండుకుంటాడు. రవలి చాయ్ పట్టుకురావే. పట్టుకొస్తున్నా అంటున్నావేందే? ప్రేమగా పిలిస్తే ఆ బాడగా లేచిందా? లేచిండు కావచ్చు. ఏమో అండి ఇంకా లేస్తలేడు కదా. అబ్బో వండి అంటున్నావేంటి? రావే రావాలి చెప్పు. లేకపోయారండి మరి లేపినవే లేస్తలేడు. తాగేటప్పుడు తాగని చెప్పా నువ్వు. అయ్యో మర్యాద బాబా అంటే వచ్చినప్పుడు తాగుతాడు అనుకున్నా. మీ అక్క కూడా అంటది కదా ఆయనకి తాగితే సోది ఉండదని. తాగని చెప్పాల్సింది పోయి చూసుకుంటున్నాడట. అత్తమ్మా అన్ని లేపిటి పడకరా. నువ్వు చాయ్ తాగు. తాగు అట్లా కాదు మీరన్నీ చెప్పాలి. మా తమ్ముడు వచ్చి బావా రాజు మీరు కింద అనుకున్నాడు కదా మంచి బావా. నీ క్షమించుడు చల్లకుండా నేను అవన్నీ పట్టించుకోను. కానీ నువ్వు గంత సోవి లేకుండా తాగి గట్లా వంట ఎట్లా తాగాలి. తాగని వాళ్ళు ఇవ్వలేదు కానీ ఒక పద్ధతి ప్రకారం తాగాలి. అర్థమైందా? అర్థమైంది బావా. నేను ఎప్పటికి గొప్పగా పట్టుకున్నా. ఇప్పుడు నీకు పెళ్ళమైంది. నీ పెళ్ళమంతా ఏమనుకుంటుందిరా? తాగబోతుంది ఇచ్చి చేసి అనుకోరా. మా మాట పోతుంది, మీ అమ్మ మాట పోతుంది. ఇంకా నుంచి తాగాని మీ అమ్మ వినొట్టయిరా. సరే బావా అయ్యి ఇంకోసారి తాగమ్మా. అబ్బా మా ఇంటికి వచ్చి ఒక మంచి పని చేసినవే. ఏం చేసిందే? మా తమ్మునితోని తాగుడు మానిపించినావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.